సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్. అంటే బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు అదే పనిగా. సార్ ఏదో బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా 4 సార్లు బీహార్ మాట్లాడారు అంతే. మీకు మొత్తం చూడాల్సింది నేను అందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు. 25,60,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి. 25,60,000 కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్న డబ్బులే. ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక 11,20,000 కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు. అది ఎక్కడ పెడతారు? రాష్ట్రాల్లోనే. అంటే 36,81,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది. ఇది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా. అవును సార్. మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది, కానీ 4 సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము, పేరు చెప్పకపోతే తగ్గిపోవడం కాదు. అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్. కేంద్రంలో అధికారంలో ఉంది. సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? అది వారు చెప్పాలి, నన్ను అడిగితే ఎట్లాగా సార్. అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరం. ఖచ్చితంగా ఇప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు, దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు, ఎవరికి అన్యాయం చేయలేరు. మనం ఆ స్థాయి దాటిపోయాం సార్. ఒకప్పుడు అట్లా ఉండేది. ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు తలుచుకుంటే ఇందిరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాళ్ళు, ఇంకో రాష్ట్రం కాదంటే కాదనేవాళ్ళు. ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇంకో రాష్ట్రం లేదు, అంత ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకేమో కొన్ని ప్రత్యేకంగా 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈశాన్య భారతంలో రాష్ట్రాలు, తర్వాత సిక్కిము, ఆ తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇవి వేరు. అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకు ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు. మిగతా రాష్ట్రాలంటికి కొన్ని పద్ధతుల ప్రకారం అండలు వెళ్ళిపోతాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. కాబట్టి పూర్వకాలంలో లేదు. ఆ పరిస్థితి పూర్తిగా దాటిపోయాం. సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి, కొంత ఫార్ములా ప్రకారం చేయాలి. రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి, ప్రభావం పెంచుకోవాలి. ఈ 2 కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు. అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదంటారు. వాస్తవం కాదు అది. మన దేశంలో వనరుల్లో పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది. వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం. దానిలో అవినీతి ఎంత ఉంది, సద్వినియోగం చేస్తున్నారా, మరొక పథకాలు ఉన్నాయో అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ ఊరికేంటి ఏదో మాట్లాడుతుంటాం మనం, దీని వాస్తవాలు కాదు సార్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4th సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్. అది ఈ 4 ఏళ్ల లోపు సాధ్యమే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు, కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది. కానీ నా ఆందోళన ఏమిటంటే అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఆలోచిస్తున్నారు. మంచిదే, మనంతా హైదరాబాద్లో ఉన్నాం. అవును సార్. అంటే మిగతా తెలంగాణలో వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో 10,000, 12,000 రూపాయల వచ్చే వాళ్ళంతా కూడా హైదరాబాద్ చెత్త పట్టుకు రావాలా? నిలబడి లేకుండా ఇక్కడ దుర్భర దారిద్ర్యంలో బతకాలా? ఎక్కడో ఒక చోట ఉండి 15 కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి 10,000 కోసం పనిచేయాలా? ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా? ఒక్కరోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా? ఆలనా పాలన లేకుండా. అలా కాకుండా తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడిక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి. మీకు మీ ఊరి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే, అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది. అక్కడ 15,000 వస్తే ఇక్కడ 50,000, 40,000 వచ్చినట్లక్క. అక్కడ ఆలనా పాలన ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు, తెలిసిన వాతావరణం ఉంటుంది. మూడోది కుటుంబంతో కలిసి బతకగలుగుతాం. అవును సార్. ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తుంది. కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి, మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి, మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి, హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి. కానీ దాన్ని మిగతా ప్రాంతాన్ని ఎలా చేయకూడదు. దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి, తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఉపాధి కల్పన కోసం అక్కడ 15,000-20,000 వచ్చినా కూడా బ్రహ్మాండంగా వచ్చినట్లు లెక్క. అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణీకరణ నమూనా మారకపోతే అంతా హైదరాబాదు అది మంచిది కాదు సార్. అలాగే తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయారు సార్. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మహిపాల్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ. కోర్టు కూడా, సుప్రీంకోర్టులో కూడా చాలా ఫైట్ నడుస్తుంది సార్. ఏం చెప్తారు? 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఉప ఎన్నిక రాష్ట్రంలో రాబోతుంది అంటారా? అది నేను చెప్పలేను. మనకి ఏమైందంటే పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం అనేది పేరుకు పెట్టినా కూడా అధికార పార్టీలోకి ఫిరాయిస్తే ఏమీ కాకుండా చూసుకున్నారు. ఎందుకంటే స్పీకర్ చేతుల్లో అధికారాలు. అవును సార్. స్పీకర్ అధికార పార్టీకి చెందిన ఆయన. ఇవన్నీ కూడా నిజంగా మీరు చట్ట ప్రకారం చేయాలంటే, రాజ్యాంగ ప్రకారం చేయాలంటే 3 నిమిషాల్లో చేయొచ్చు. కానీ 3 ఏళ్ళు పోయినా, పదవి కాలం పూర్తి అయినా కూడా జరగకుండా చూస్తుంది. ఈలోపు ఎన్నికలు అయిపోతే జనం మర్చిపోతారు, మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. అలా అయిపోతుంది. అందుకనే నిజంగా దీన్ని అమలు చేయాలన్నట్టయితే
మామూలుగా మిగతా అనర్హత ఉందనుకోండి, ఉదాహరణకి నేరస్తుడిగా శిక్ష పడింది, లేకపోతే దివాళా తీశారు, ఐపీ పెట్టారు, లేకపోతే మరొకటి, ఇలాంటి కారణాలు ఉన్నట్టయితే రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అయితే రాష్ట్ర గవర్నరు, ఎంపీ అయితే దేశ రాష్ట్రపతి ఆయన తొలగిస్తారు వాళ్ళని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక శిరోధార్యము అని చెప్పారు. ఆ రకంగా పెడితే అప్పుడు న్యాయం జరుగుతుంది. అది ఎలాగో పెట్టే ఆలోచన లేదు. కాబట్టి ఈ లోపల రాజకీయంగా వాళ్ళ బలం ఉన్నంతగా నడుపుతూ ఉంటారు. 4 ఏళ్ళు కూడా గడిచిపోతాయి అంటారు సార్. ఇక 4 ఏళ్ళు గడుస్తుందో కాదు చూద్దాం ఏమవుతుందో. కానీ చాలా చోట్ల మన అనుభవం ఏంటంటే పెద్దగా ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం కాగితం మీదే కానీ ఇంతవరకు పనికొచ్చిన దాఖలాలు లేవు. పార్టీ ఫిరాయింపులు ఆగిన దాఖలాలు కూడా లేవు. సార్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ టీడీఎల్పీని విలీనం చేసుకుంది, సిఎల్పీని విలీనం చేసుకుంది సార్. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా టఫ్ ఫైట్ చేస్తున్నారు సార్ అక్కడ సుప్రీంకోర్టులో. అదే ఇప్పుడు ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మారుతూ ఉంటుంది. నీవు నేర్పిన విద్య నిర్జాక్షని వీళ్ళు అంటారు, మేము ఇంకో రకంగా చేసాం, మీరు మరి అన్యాయం చేశారని వాళ్ళు అంటారు. ఇది మామూలు. సార్ బీఆర్ఎస్ మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్కు చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే. అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది, చాలా యాక్టివ్గా. ఒకవైపు కవిత, మరోవైపు కేటీఆర్. నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను, రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది. అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్, కౌంటర్స్ ఇస్తున్నారు. వేరాజ్ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ ఇస్తున్నారు. వ్యక్తిగతమైన రాజకీయాల్లోకి వెళ్ళవన్నీ వాళ్ళ పార్టీ వ్యూహాలు వాళ్ళు చూస్తుంటారు, నాకు అనవసరం. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే సార్ మన ప్రజాస్వామ్యంలో, మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా 2 పార్టీలకే స్థలం ఉంది. అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్పాను, నిజమైన పోటీ జరుగుతోంది టీఆర్ఎస్కి ఇంకో పార్టీకి మధ్య కాదు, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. ఏ పార్టీ రెండో పార్టీకి నిలబడితే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు, అప్పుడు ఎన్నిక టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య అవుతుంది. అప్పుడు మొదట్లో కొంతకాలం పాటు బీజేపీ అనిపించారు ఉప ఎన్నికల వాటిలో. అవును సార్. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ వెనక్కి వెళ్ళింది. అవును సార్. ప్రజల మనసులో కాంగ్రెస్, కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్కి. అలా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అవును సార్. ప్రధాన పోటీ జరగబోయేది ముందు మొట్టమొదటి స్థాయిలో పోటీ బీజేపీకి, టీఆర్ఎస్కి లేదా బీఆర్ఎస్కి మధ్య. అంటే ప్రజల దృష్టిలో రెండో పక్షం ఎవరని. అప్పుడు ఆ తర్వాత ఎవరైతే రెండో పక్షంగా వస్తారో కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుంది. సహజంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే సార్. సార్ ఫైనల్గా రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన హిందూ ముసుగులోనే వెళ్ళి వాళ్ళు బెదిరించడము, వాళ్ళ సైన్యంలో చేరాలి అని చెప్పి ఆయన పైన కొంచెం భౌతికంగా కూడా దాడి చేయడం జరిగింది సార్. మీరు కూడా చూసిండొచ్చు. ఇప్పుడు ఇవాళ పేపర్లో కొంచెం హెడ్ని చూశాను నేను, నాకు వివరం తెలియదు సార్. ఖచ్చితంగా హింసను ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించినా కూడా దాన్ని మనం తీవ్రంగా నిరసించాలి. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. ఒకవేళ మీకేమన్నా ఆందోళన ఉన్నా కూడా, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నాకు తెలియదు ఇక్కడ విషయం ఏంటో కూడా. సార్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు, వాక్ స్వాతంత్రం, వాటి ద్వారా మీరు అభిప్రాయ భేదాలని మనం పరిష్కరించుకోవాలి. కానీ హింసకి, ఆటంకానికి, బంధులకి, రస్తారోకోలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. కాబట్టి దాన్ని ఏ రకమైన బేషరతుగా నిస్సందేహంగా మనం గ్రహించాలి అలాంటి సంఘటనలన్నింటినీ కూడా. ఇక ఈ సందర్భంలో నాకు విషయం ఏంటో తెలియదు సార్, అంతకని చెప్పలేను సార్. 2009 ఎన్నికలు అవి చాలా స్పెషల్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే అవి ఉమ్మడి రాష్ట్ర చివరి ఎన్నికలు సార్. ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి వెళ్ళారు, మెగాస్టార్ చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు సార్. ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండే సార్? అప్పుడు 2 రకాలుగా. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఉన్నది. రాజశేఖర గారు పోగానే, రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది, కొద్ది కాలమైన ఉన్నది. మంచి అధికార పక్షం ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది. ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో, ఆ ఉద్యమం కారణంగా సగం రోజుల పాటు అసెంబ్లీ నడవాల సరిగ్గా. సగం రోజులు, మిగతా సగం రోజులు బాగా నడిచింది. మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేనే లేవనెత్తినప్పుడు దాని మీద 4-5 గంటలు చర్చ జరిగేది. ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవ అవడం అలా ఉండేది. రెండోది, ఉన్నంత మేర ఖచ్చితంగా ఒక ప్రమాణంలో కొంత చర్చ, కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలను కూడా సామరస్య వాతావరణము, కొన్ని నిబంధనలు పాటించడం ఉండేది. మరీ బస్తీ మీద తొడగొట్టి అది అప్పుడు కూడా కొంత ఉంది, కానీ అది ఉన్న కొద్దిగా చెడిపోతుంది. పరుషమైన పదజాలం వాడటం, ఒకరినొకరు అవమానించుకోవటం, బూతులు తిట్టుకోవటం, అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది. అనుకున్నారా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా సార్ ఆయన మాట్లాడేటప్పుడు? కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్, బాగా అంబిషన్ ఉన్న మనిషి, కష్టపడే మనిషి, నాయకత్వాన్ని కోరుకున్న మనిషి. కాబట్టి
రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు. సరే ఎవరు ఏ పదవిలోకి వస్తారని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు. రైట్ సార్. కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు. ఆనాడే స్పష్టంగా అది అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ పోతున్నాడు సార్. మంత్రులందరూ ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అందరి అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చేతనవ్వట్లేదు, ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్. మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్? రోజు నేను చేస్తున్నా కదా ఇప్పటికి. అంటే నేరుగా సార్ ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రి కూడా అనుభవం, రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. మీకు చాలా తెలివితేటలు, ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన, కొంత మమకారం, మంచి జరగాలన్న కోరిక, అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఇంతకాలం నిలదొక్కుకోలేరు ఎవరు కూడా. రాజకీయం బయట ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా వీళ్ళు చాలా ఏం తెలియదు, చదువు లేదు, వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించవచ్చు, నేను విమర్శిస్తాను. కానీ రాజకీయాన్ని చులకనగా చూడద్దు. రేవంత్ రెడ్డి గారు 2009 ఎన్నికయ్యారు. అవును సార్. అప్పటి నుంచి అసెంబ్లీలో లోక్సభలో ఎన్నికవుతూనే ఉన్నారు. అవును సార్. మరి ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నాయకత్వాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడారు, ప్రజల మద్దతు పొందారు. వీళ్ళందరినీ మీరు చులకనగా అనుకుంటే ఎట్లాగా? వాళ్ళకి ఏం అసలు అవగాహన ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే ఎట్లాగా? ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తికి పట్టం కడతారు. రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు. అది పెద్ద కొత్త లేదు. అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, అవే ఉండుంటాను నాకు తెలియదు. అంటే నేను లోతుకి నేను వెళ్ళని పట్టించుకోండి. నేను ఎందరో మిత్రులే నాకు, ఈ పార్టీగా నా పార్టీగా. అవును సార్. మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి అనవసరం. సార్, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు కానీ ఎప్పుడు మంత్రి అవ్వలేదు సార్, నేరుగా ముఖ్యమంత్రి అయినాడు. సో ఆయన పాలన ఏ విధంగా ఆయనకు సాధ్యమవుతుంది సార్? ఆయన మోదీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మోదీ గారు ఎమ్మెల్యే అవడంతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ అవుతుంటే ప్రధానమంత్రి అయ్యాడు. ఆ కారణంగా పాలన కుంటుపడింది అని అంటారా? ఓకే. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్. కాబట్టి ఖచ్చితంగా అనుభవం అంటే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ నాయకత్వ లక్షణాలు ఉండాలి తప్ప అవగాహన, సమాజం పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు, మరి 10 మందిని కలుపుకుపోయేటువంటి శక్తి సామర్థ్యాలు అవి చూడాలి. కానీ అవి డైరెక్ట్గా అయినారా, అనుభవం ఉందా అన్నది అది కొంత ఉపయోగపడుతుంది, కానీ అదంత ముఖ్యం కాదు. సార్, చివరిగా మీరు స్థాపించినటువంటి లోక్సత్తా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్? నేను ఎందుకు పార్టీ పెట్టామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ మానుకున్నామో కూడా చెప్పాను. దీనిలో ఎక్కడ రహస్యం కానీ కుట్రలు కానీ ఉండవు. లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు నాకు తెలుసు అధికారం అసాధ్యమని. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి దాదాపు అసాధ్యం. ఆప్కి ఢిల్లీలో అధికారం రావడం అనేది, తర్వాత పంజాబ్ రావడం అనేది సాధారణ విషయం కాదు. అది కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. రెండోది, చాలా సమర్థులైన వాళ్ళు చాలామంది అక్కడ ఢిల్లీలో దీనికి సిద్ధపడి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అది చాలా అసాధారణమైన సంఘటన. అది జరగదు అంత తేలిగ్గా, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను ఆశించింది ఏమిటంటే 10% మంది ఓట్లు వేస్తారు నిలకడగా. ఆలోచించేవాళ్ళు, యువత, మధ్యతరగతి, కాస్త ఈ కులాలు, పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిలకడగా 10% ఓట్లు వేస్తే చాలు. దాన్ని ఎలా మార్పుగా మార్చాలో నాకు తెలుసు. కానీ అనుభవం ఏమైంది? 2% ఓట్లే పడ్డాయి. హైదరాబాద్లో 9-10% ఓట్లు వచ్చినాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 1% వచ్చింది. మొత్తం మీద 2% ఓట్లు వచ్చినాయి. 2% ఓట్లు చాలు. మీరు ప్రధాన రాజకీయ పార్టీలను ఆలోచనింపజేసి, అరే ఈ మార్పు జరగకపోతే మునిగిపోతామనే భావం కలగాలి, ఈ మార్పు జరగకపోతే దేశం నష్టపోతుందని అర్థం కావాలి. అది రావాలంటే 10% ఓట్లు వస్తే ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఇంకెక్కువ వస్తే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోరాడారు లోక్సత్తా కార్యకర్తలు. కానీ ఎక్కడ చూసినా కూడా అంతకంటే ఎక్కువ కనిపించట్లా. ఉదాహరణకు ఆప్ ఉంది, కర్ణాటకలో పోటీ చేస్తే లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి 3వ పార్టీ, అందులో డబ్బు హంగు లేకుండా, ప్రచారం లేకుండా, డబ్బులు పంపిణీ లేకుండా, అబద్ధాలు ఆడకుండా మీకు ఓట్లు రావడం అంత ఆషామాషి కాదు. అది లేనప్పుడు ఈ ప్రయాసం వృథా. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఈనాడు నాకు తేడా లేదు. ఎన్నికైనా ఎన్నికపోయినా నా ప్రయత్నం అదే, నా పోరాటం అదే, నా భాష అదే. నేనాడు మరి ఇదే బట్టలు వేసుకున్నాను, ఇదే భాష మాట్లాడి, ఇదే పనులు చేశాను. నేను దేశంలో మార్పు కోసం చేస్తోంది. ఎన్నికల్లో వల్ల ఫలితం ఈ పద్ధతికి లేనప్పుడు మిగతా పద్ధతుల్లో చేద్దాం. కానీ ఆ రోజుల్లో చాలా మంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు సార్. అవే ఉండే ఇప్పటికి కూడా. నాకంటే మీరు చెప్పాలి, ఏ విషయం మీద నిజం ఎవరు చెప్తున్నారు, పనికొచ్చేది ఎవరు చెప్తున్నారు అన్న ప్రశ్న అడిగితే బహుశా
ఎవరికి మెజారిటీ వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అవును సార్. అది వేరు, ఓటు వేరు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ముఖ్య నాయకులు ఎవరైనా అప్పట్లో మిమ్మల్ని ఫాలో అవ్వడం అలాంటివి ఏమైనా జరిగినాయి సార్ 2009లో? పేర్లు అనవసరం. చాలామంది ముందుకు వచ్చారు మంచి ఉద్దేశంతో. కొంతమంది కలిసి నడిచారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ కారణాలు వాళ్ళకి. ఇవన్నీ పేరు నేను ఎప్పుడు ఇలాగ పేర్లు బయట పెట్టి ఇంకోటి ఇబ్బంది పెట్టి ఆ రకమైన మనిషిని కాదు, నాకు అర్థం కాదు. రైట్ సార్. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక మాట, ప్రజల్లో నమ్మకం ఉండటం వేరు, ఓటు పడడం వేరు. మన దేశంలో ఓటు వేయాలంటే సామాన్యుడు చాలా ప్రలోభాలకు గురవటం ఒకటి, డబ్బులు ఇవన్నీ మనకు తెలుసు, కులం మతం ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా నాకు అండగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం లేకపోతే నేను ఓటు వేయలేను అనే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా మధ్యవర్తి కావాలి. అందుకని ప్రతి ఊళ్ళో ఈ పార్టీలు ఎలాంటివైనా కూడా ప్రతి ఊళ్ళో ఆ ఊరి జనాభాను బట్టి పదుల మంది, డజన్ల మంది కార్యకర్తలు, ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కార్యకర్తలు గ్రామాల్లో. ప్రతి పనికి జనానికి అందుబాటులో ఉంటాం. నిజాయితీ రాజకీయంలో అది సాధ్యం కాదు. వాళ్ళందరికీ నేను దారిలో చూపెట్టను, వాళ్ళకి భోజనాట్లో పెట్టను నేను. అరే ఈ కాంట్రాక్టులు తీసుకుంటారా, ఇదిగో ఇది ఈ పనులు చేసుకుంటారా, ఈ పైరువేలు చేసుకుంటారా అని చెప్తే అది చేస్తే మనం కూడా ఆ పార్టీలకు అయిపోయాం కదా. అవును సార్. మనం కొంచెం లోతుకి వెళ్ళాలి. ఈ పార్టీలు దుర్మార్గులు కాదు. వాళ్ళు ఈ కార్యకర్తల్ని నిలుపుకోలేకపోతే పార్టీలు నడవు. నిలుపుకోవాలని చెప్పంటే మరి చట్ట ప్రకారం చేయడం సాధ్యం కాదు. అవును సార్. ఒక పార్టీ కార్యకర్తలను పోషించుకోవాలంటే ప్రధాన పార్టీలు ఎలక్షన్లో 25-30 కోట్లు అవుతుందో మనకు తెలుసు. మిగతా టైంలో నెలకి 15-20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. మీరు అడగండి, ఎవరన్నా ఎమ్మెల్యేని అడగండి ప్రైవేట్గా, లేకపోతే పార్టీ నాయకులను అడగండి ఆ నియోజకవర్గంలో. ఏదో రూపంలో 15-20 లక్షల ఖర్చు అవుతున్నారు ఈ 5 సంవత్సరాల లోపు. ప్రతి నెలకి వీళ్ళు కాపాడుకోండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. 20 లక్షలు. రాజకీయం అంత కష్టం అయిపోయింది. అది పార్టీ పని కాకూడదు. ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయో, ఎప్పుడైతే పరిపాలన యంత్రాంగం ప్రజల కోసం పనిచేయడం ఆగిపోయిందో కొన్ని విషయాల్లో తప్ప, పార్టీలు ఆ భారాన్ని మోస్తున్నాయి, ఆ పాపాన్ని మోస్తున్నారు వాళ్ళు. అది ఎప్పుడైతే దానికి నేను సిద్ధపడను, అది సాధ్యం కాదు. మూడో పార్టీగా సాధ్యం కాదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.